సో మీ నియోజకవర్గం నుండి ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? నేను మా నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు గారు అండి. ఎందుకని గొల్లపల్లి సూర్యరావు గారు గెలిపిద్దాం అనుకుంటున్నారు? గొల్లపల్లి సూర్యరావు గారు అంటే ఆయన అభివృద్ధికి ప్రదాతను. ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా అభివృద్ధి అనేటువంటిది బాగా ఎక్కువ చేశారండి ఆయన. ఎవరిని అడిగినా కూడా అభివృద్ధి ప్రదాత అంటే గమ్మున గొల్లపల్లి చూపిస్తున్నారండి. అందువల్ల కంపల్సరీ గొల్లపల్లి గారికి గెలిపించాలనుకుంటున్నామండి. అలాగే జగన్ గారు కూడా గెలిపించాలనుకుంటున్నామండి. మీ ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? ఉంటారండి. ఓకే. సహాయ సహకారాలు అందించడంలో కానీ గతంలో కానీ ఎప్పుడన్నా ఆపద వచ్చినప్పుడు నేనున్నానంటూ మీకు ఒక భరోసా ఇస్తారా? ఇస్తారని అనుకుంటున్నామండి. ఇంతకుముందు మనకు చేయలేదు కదా మన పార్టీ తరపుని, ఇస్తారని అనుకుంటున్నామండి. అంటే అదేమంటారు, ఆ నమ్మకం అయితే మీకు ఉందంట? నమ్మకం ఉన్నదండి. ఆయన సహాయ సహకారాలు ఇస్తారనే నమ్మకం అయితే మాకు ఉందండి. ఓకే. సో జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంటారా? సంక్షేమ పథకాలు అనేటువంటిది కులాలకి పార్టీలకి మత అతీతంగా అందరికి అందుతున్నాయండి. అలాగే మాకు కూడా మీకు ఏమైనా వచ్చాయా? మా కుటుంబానికి కూడా వచ్చినాయండి. మా అమ్మగారికి చేయూత వచ్చిందండి. ఓకే. అలాగే మా నాన్నగారికి ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ కూడా జరిగిందండి, ప్రోస్టేట్ ఆపరేషన్. మళ్ళీ దానికి ఆరోగ్య ఆసరా కింద మళ్ళీ 5,000 రూపాయలు కూడా ఆరోగ్య ఆసరా చేశారండి. ఓకే. సో జగన్ గారి పాలనలో ఏదైతే వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు, అది ఎంతవరకు వేశారంటారు? విద్య వైద్యం అనేటువంటి దాని మీద చాలా దృష్టి కేంద్రీకరించారండి ఆయన. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు మేము చదువుకున్న స్కూల్లో చూసుకుంటే ఇప్పటికీ చాలా తేడా ఉన్నదండి. ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటే మేము చదువుకున్న స్కూలేనా అనిపించే విధంగా ఉన్నదండి. అలాగే హాస్పిటల్లో కూడా నాడు నేడు ద్వారా చాలా బాగా డెవలప్ చేశారండి. కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా తయారు చేశారండి హాస్పిటల్ని కూడా. ఎందుకంటే మా నాన్నగారు కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించారండి. గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ జీజీహెచ్లో చేయించామండి. అక్కడ కూడా స్పెషలిటీస్ అన్ని చాలా బాగున్నాయండి. జనాలు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారండి అక్కడ. సో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి బాగుందా, లేదా గడిచిన చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా అభివృద్ధి? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అభివృద్ధి అనేటువంటిది చాలా బాగున్నదండి. అందరికీ అభివృద్ధి అనేటువంటిది అందరికీ అందుతుంది. చంద్రబాబు నాయుడు హయాంలో అయితే ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి మాత్రమే సంక్షేమం ఇచ్చినా ఏది ఇచ్చినా వాళ్ళకి మాత్రమే ఇచ్చేవారండి. జగన్ హయాంలో అలాగేం లేదని ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి పథకము అన్ని ఇస్తున్నారండి. అలాగే ఏది అడిగినా అందరికి ఇది వరకు అంటే మనకు రోడ్లు వేసుకోవాలని ఏది వేసుకోవాలన్నా వాళ్ళ నాయకులు ప్రిఫరెన్స్ ఇస్తేనే వాళ్ళ ఏరియాలో వేసేవారండి. ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు ఎక్కడ అవసరం ఉన్నదని తెలుస్తుంటే అక్కడ వేస్తున్నారండి. ఆ కులం ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు లేకుండా అక్కడ అవసరం ఉన్నది అనుకుంటే ఆ ఏరియాలో రోడ్లు అన్ని వేస్తున్నారండి. అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా, మన ప్రజెంట్ ఎమ్మెల్యే రాపా వరప్రసాద్ గారు కూడా చాలా బాగా డెవలప్ చేశారండి. రోడ్లు అన్ని వేయించారు. ఫస్ట్ లో అయితే రోడ్లు చాలా మైనస్ గా ఉండేవి, ఇప్పుడైతే చాలా బాగా చేయించారు. మెయిన్ రోడ్లు అన్ని మాక్సిమం 95% అన్ని అయిపోయినాయండి. ఇంకా లోకల్ రోడ్లు అయితే ఇంకొంచెం మైనస్ గా ఉన్నాయండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ అధికారంలో కంటే జగనే రావాలని కోరుకుంటున్నానండి. ఎందుకని జగన్ గారు? అందరికీ మేలు జరగాలి, అందరూ అభివృద్ధి చెందాలి అనుకుంటే కంపల్సరీ జగనే రావాలండి. తెలుగుదేశం అయితే కొంతమందికే మేలు జరుగుతుంది. జగన్ గారు వస్తే ప్రతి పేదవాడికి మేలు జరుగుతుంది. మీ నియోజకవర్గంలో ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? మా నియోజకవర్గం ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ గారు ఇప్పుడు గొల్లపల్లి సూర్యరావు గారిని పెట్టారు. మరి ఆయన ఎమ్మెల్యేగా రాపా గారిని ఏమో ఎంపీగా ఇచ్చారండి. ఇద్దరిని నెగ్గించుకోవాలని ఉంది. ఎందుకని ఎమ్మెల్యేగా గొల్లపల్లి గారు? గొల్లపల్లి గారు ఇప్పుడు ఆయన కొత్తగా పెట్టారు కాబట్టి ఆయన మంచి చేస్తున్నారండి. ఇంతకుముందు కూడా చేశారంట. అందుకని ఇప్పుడు మాకు ఇప్పుడు ఆయన పెట్టారు కాబట్టి కొంచెం అభివృద్ధి చేస్తారని. సో మీకు అందుబాటులో ఉంటారా ఎమ్మెల్యే అభ్యర్థి గారు? అందుబాటులో ఉంటారండి. ఇంతకుముందు రాపా వరప్రసాద్ గారు మాకు చాలా అందుబాటులో ఉండేవారు. ఏ విషయంలో ఇప్పుడు సూర్య గారు బాగానే రెస్పాన్స్ అవుతారు. ఆయన విషయాల్లో మంచి ఆయన. దానికోసం ఆయన గెలిపించుకోవాలని మాకు. జగన్ గారి పాలనలో అభివృద్ధి బాగుందా, లేదంటే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన అభివృద్ధి బాగుంది? లేదండి, జగన్ గారు చేసిన ఇప్పుడే పథకాలు కానీ అవి కానీ చాలా బాగున్నాయి. నాడు నేడు విషయంలో, పిల్లల విషయంలో, స్కూల్ యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, స్కూల్ ప్రిపేర్ చేసి మంచి ఇంగ్లీష్ పెట్టి వాళ్ళని అభివృద్ధి పొందుతున్నారని నిజంగా చాలా బాగా చేశారండి ఆ విషయంలో. అంటే మీకు జగన్ గారి పాలనలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయంటారా? అన్ని అందుతున్నాయి. మాకు అమ్మఒడి మీకేమొస్తున్నాయి? నాకేం రావట్లేదండి. పాపకి అమ్మఒడి వేశారు. ఇంకా నాకు రేషన్ కార్డు అయ్యి లేవండి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో నేను ఎన్నోసార్లు తిరిగాను, ఎంతో మందిని అడిగాను, అయినా కానీ మాకు ఎవరు సహాయపడలేదు. జస్ట్ ఇంకా జగన్ అన్న వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉన్నా కానీ జగన్ అన్న టైంలోనే మాకు వాలంటీర్ వల్ల మాకు రేషన్ కార్డు రావటం అన్ని చేయించుకున్నాం. ఇప్పుడు బాగుంది.
అన్ని దొరుకుతున్నాయి అన్న. సో మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ అన్నే రావాలనుకుంటున్నాం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు? జగన్ గారు అన్ని పథకాలు అన్ని బాగున్నాయి. ఆయన పరిపాలన కూడా చాలా బాగుంది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఓకే, జగన్ గారు సీఎంగా గెలిస్తే ఇంకా అభివృద్ధి పనులు ఏం చేస్తే బాగుంటుందంట? ఇంకా మేలు చేస్తాడన్న. ఇంకా దీనికన్నా మేలు అంటే ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. అవి కూడా చేస్తే బాగుంటుంది.